కరోనా తర్వాత ఎంటర్టైన్మెంట్ పూర్తిగా మారిపోయాయి. అప్పటి వరకు థియేటర్స్ మాత్రమే ఉండేవి. కరోనా తర్వాత ఓటీటీల హవా మొదలైంది. ఆడియన్స్ కూడా ఓటీటీ కంటెంట్ కోసం ఈగర్గా వెయిట్ చేయడం మొదలు పెట్టేశారు. ఒకానొక సమయంలో థియేటర్స్లోకి ఉనికి ఉండదమే అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. అంతలా ఎంటర్టైన్మెంట్ రంగాన్ని ప్రభావితం చేసింది ఓటీటీ బెల్ట్. ప్రస్తుతం సినిమాల బిజినెస్ లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి ఓటీటీ సంస్థలు. అందుకే థియేటర్స్ కు ధీటుగా కొత్త కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఇందుకోసం టాప్ స్టార్స్ ను సైతం రంగంలోకి దించుతున్నాయి. ఇప్పటికే చాలా మంది హిందీ స్టార్స్ ఓటీటీకి కంటెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. కానీ తెలుగు స్టార్స్ మాత్రం అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఇక అందుకే తెలుగులో కూడా ఓటీటీ హవా కొనసాగించడానికి ముందుకు వచ్చింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్. ఇందులో భాగంగానే ఆ సంస్థ CEO టెడ్ సరండోస్ ఇటీవల మెగా ఫ్యామిలీని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తమ సంస్థలో ఓ వెబ్ సిరీస్ చేసేందుకు మెగాస్టార్ చిరంజీవిని ఒప్పించాడట టెడ్ సరండోస్. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకు సంబంధించిన కథా చర్యలు కూడా ఇప్పటికే ముగిశాయని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. ఇక ఈ ప్రాజెక్టును ఎవరు డైరెక్ట్ చేస్తారు అనే డీటెయిల్స్ త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. ఇక ఈ ప్రాజెక్టును ఎవరు డైరెక్ట్ చేస్తారో అనే డీటెయిల్స్ త్వరలోనే అధికారిక ప్రకటించనున్నారు. మరి థియేటర్స్ లో దుమ్ము లేపిన చిరు ఓటీటీ కోసం ఎలాంటి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తారో అని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. మెగాస్టార్ మమ్ముట్టి బేసిక్ గా మలయాళీ యాక్టర్. ఆయన నుంచి తెలుగులో వచ్చిన దళపతి, స్వాతి కిరణం, యాత్ర లాంటి మూవీస్ తో టాలీవుడ్ లో పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఈ మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నుంచి వచ్చే సినిమాలని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. ఆయన రీసెంట్ హిట్ చిత్రాల కన్నూర్ స్వాడ్, కాదల్ ది కోర్ట్ తర్వాత అబ్రహం ఓజ్లర్ మూవీ థియేటర్స్ లోకి వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. గతేడాది డిసెంబర్ 25న రిలీజ్ అయిన అబ్రహం ఓజ్లార్ మూవీ ఫిబ్రవరి 9న ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ గా కథాంశంతో తెరకెక్కిన అబ్రహం ఓజ్లార్ లో సీనియర్ యాక్టర్ జయరామ్ హీరోగా నటించారు. ఈ సినిమాలో మమ్ముట్టి సీరియస్ గా, కిల్లర్ గా, నెగిటివ్ షేడ్స్ లో కనిపించాడు. దాదాపు 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద 40 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ థియేటర్స్ ఆడియన్స్ కు బాగా నచ్చేసింది. మరి ఓటీటీలో ఆడియన్స్ కు క్రైమ్ జోనర్ లో ఇష్టపడే వారికి ఎలాంటి థ్రిల్ ఇస్తుందో చూడాలి. ఈ సినిమాలో అబ్రహం ఓజ్లార్ అనే IPS ఆఫీసర్ గా హీరో జయరామ్ నటనకు ప్రశంసలు అందుకున్నారు. కొత్త తరహా చిత్రాలతో తమిళంతో పాటు తెలుగులోనూ ఫాలోయింగ్ పెంచుకున్న సూర్య ప్రస్తుతం కంగువా అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు శివ దర్శకుడు స్టూడియోస్ గ్రీన్ యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయి. సమ్మర్లోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఉన్న చిత్రం కావడం, 3Dలో తెరకెక్కిస్తుండడం, ఎక్కువ భాషలో రిలీజ్ చేయడానికి భావిస్తుండడంతో పోస్ట్ ప్రొడక్షన్స్ కు ఎక్కువ సమయం పట్టనుంది. దీంతో ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేయాలనుకుంటున్న మేకర్స్ దసరాకు థియేటర్స్ కు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ లెక్కల అక్టోబర్ 2వ వారంలో విడుదల కానుంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్స్ రానుంది. సూర్య కెరీర్లో ఇది 42వ చిత్రం. దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుండగా బాబీ డియల్ విలన్ గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు హర్ష తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ భీమా KK రాధామోహన్ నిర్మిస్తున్నారు. మార్చి 8న సినిమా రిలీజ్ కానుంది. మ్యూజిక్ ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్ శుక్రవారం ఈ మూవీ ఫస్ట్ సాంగ్స్ ను విడుదల చేశారు. సాలార్ ఫేమ్ రవి బూసూర్ కంపోజ్ చేసిన రొమాంటిక్ సాంగ్ లో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ గా, మాళవిక శర్మ స్కూల్ టీచర్ గా కనిపించనున్నారు. ఏదో మాయ అనుకుంటూనే పడిపోయా నేను చేసేనాడు ఆ పైవాడు, పొందాడే హాయి అందం కావాలంటే అడగాలేమో నీ ఛాయ అంటూ వీరిద్దరి మధ్య సాగే ప్రేమను చూపేలా కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ రాశాడు. అనురాగ్ కులకర్ణి పాడిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. అందులో మరో హీరోయిన్ గా ప్రియా భవాని శంకర్ నటిస్తోంది. అజ్జు మహంకాళి డైలాగ్స్ రాస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ప్రస్తుతం ఇండియన్ సినీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది
శంభు SSMP 29 అనే చెప్పాలి. RRR లాంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికీ భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చిన్న న్యూస్ అయిన క్షణాలు వైరల్ అవుతుంది. ఇక ఆడియన్స్ కూడా ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుంది, ఏ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుంది, మహేష్ ఏ లుక్ లో కనిపిస్తారు అనే విషయాలను తెలుసుకోవడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల మహేష్ ఫారెన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ ట్రిప్ రాజమౌళి సినిమా కోసమే నేనే వార్తలు వినిపించాయి. ఇక అయితే ఫారిన్ ట్రిప్ ముగించుకొని ఇండియా వచ్చిన తర్వాత మహేష్ కు సంబంధించిన లుక్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈ లుక్ ను సంబంధించిన ఫోటో ఒకటి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. లాంగ్ హెయిర్ తో సన్నని గడ్డం మీసంతో ఉన్న మహేష్ లుక్ అదిరిపోతుంది. దాదాపు ఇదే లుక్ లోనే సినిమాలో కనిపిస్తారట మహేష్. ఈ లుక్ చూసిన మహేష్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. కొత్త లుక్ లో మహేష్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడని, హాలీవుడ్ హీరోలను సైతం పక్కకు నెట్టేసేలా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత హాలీవుడ్ రేంజ్ కి వెళ్తుందని, సరికొత్త రికార్డ్స్ క్రియేట్స్ కావడం ఖాయమని చెప్పుకుంటున్నారు. మరి భారీ అంచనాల మధ్య వెలువడుతున్న ఈ సినిమా వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు క్రియేట్ అవుతాయనేది చూడాలి. ప్రస్తుతం ఓటీటీలో వెబ్ సిరీస్ లా హవా నడుస్తుంది. అది కూడా సస్పెన్స్ థ్రిల్లర్ ఛానర్ అంటే తెగ ఇష్టపడుతున్నారు ఆడియన్స్. ఆ ఛానల్లో సిరీస్లు వస్తున్నాయంటే ఎగబడి మరీ చూస్తున్నారు. ఇప్పుడు అలాంటి మరో వెబ్ సిరీస్ తెలుగు ఆడియన్స్ కు అలరించడానికి వచ్చేసింది. అదే పాతాళ్ లోక్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో ఒళ్ళు గగ్గులు పొడిచేలా ఉన్న ఈ సిరీస్ ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి వచ్చింది. నిజానికి ఈ సిరీస్ 2020లోనే అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయ్యింది. ఆ టైం ఈ సిరీస్ ఒక సంచలనం. ఒక్కో సీన్ ఒక్కో షాట్ ప్రేక్షకులను మైండ్ పోయేలా చేసింది. ఇక మధ్యలో వచ్చే ట్విస్ట్లకి పిచ్చెక్కిపోవడం ఖాయం. ఊహకందని స్క్రీన్ ప్లేతో దర్శకుడు సుధీర్ శర్మ తెరకెక్కించిన ఈ సిరీస్ ఆంతర్యం ప్రేక్షకులను మస్మరైజ్ చేస్తుంది. నిజానికి చాలా కాలంగా పాతాళ్ లోక్ సిరీస్ కోసం తెలుగు ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక దాదాపు 4 ఏళ్ల తర్వాత ఈ సిరీస్ ను తెలుగులో రిలీజ్ చేస్తుంది అమెజాన్ ప్రైమ్. మరి హిందీ బెల్ట్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సిరీస్ తెలుగులో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే హాతీరామ్ చౌదరి జైదీప్ అహ్లావత్ 20 ఏళ్ల అనుభవం గల ఇన్స్పెక్టర్. అతని చేతికి ప్రముఖ జర్నలిస్ట్ సంజీవ్ మోహ్రా హత్య కేసు వస్తుంది. కెరీర్లో మొదటి హైప్రోఫైల్ కేసు కావడంతో తన సబార్డినేట్ ఆన్సరీతో కలిసి దర్యాప్తు చేయడం ప్రారంభిస్తాడు. కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. దాని వెనుక పెద్ద రాజకీయ కుట్రే ఉందని తెలుసుకుంటాడు. ఆ హత్య ఎవరు ఎందుకు చేశారు, మధ్యలో సిబిఐ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది, కేసు చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ. సూపర్ హిట్ బేబీ సినిమా కొత్త వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా కథ తనదేనంటూ సినిమాటోగ్రఫీ షెరిన్ శ్రీరామ్ రాహిదుర్గా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కథని అనుమతి లేకుండా సినిమా తీశారని చిత్ర నిర్మాత SKN దర్శకుడు సాయి రాజేష్ పై ఫిర్యాదు చేశారు. షెరిన్ శ్రీరామ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు అసలు విషయం ఏంటంటే సినిమాటోగ్రఫీ శ్రీరామ్ దర్శకుడు సాయి రాజేష్ మధ్య చాలా కాలం క్రితమే పరిచయం ఉందట. ఆ పరిచయంతోనే తన సినిమాకు సినిమాటోగ్రఫీ వర్క్ చేయాలని శ్రీరామ్కు దర్శకుడు సాయి రాజేష్ ఆ సమయంలోనే ఈ సినిమా కథకు కొన్నేళ్ల క్రితమే డైరెక్టర్ రాజేష్కు చెప్పాడట. శ్రీరామ్ అదే కథను ఇప్పుడు బేబీ సినిమాగా తీశారట. దీంతో వాళ్ళు కాపీ పేస్ట్ ఉల్లంఘించారని తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు శ్రీరామ్. మరి ఈ వివాదంపై బేబీ సినిమా మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక బేబీ సినిమా విషయానికి వస్తే అవుట్ అండ్ అవుట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో కనిపించారు. చాలా కాలం తర్వాత వచ్చిన ప్రేమ కథ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. కేవలం 6 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 91 కోట్ల కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.